సో ఇండియా ఆస్ట్రేలియా థర్డ్ వన్డే లోపల ఇండియా గెలిచింది ఫైనల్గా. అండ్ చూసినట్లయితే ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. 236 రన్స్ కొట్టిండు వాళ్ళు. మాథ్యూ వెన్షా ఒక్కోడే 50 కొట్టిండు. మిగతా అంతా చిన్న స్కోర్సే వచ్చేసినాయి. మనోళ్ళు మిడిల్ ఓవర్స్లో బౌలింగ్ బాగా వేసిండ్రు అండ్ ఫీల్డింగ్ ఎక్స్ట్రాడినరీ ఉంది అవి. సో క్యాచెస్ విన్ ద మ్యాచెస్ అంటారు కదా, ఇది వన్ ఆఫ్ దెమ్. అండ్ మిడిల్ ఓవర్స్ లోపల వాషింగ్టన్ సుందర్ అండ్ అక్షర్ పటేల్ బ్యూటిఫుల్ బౌలింగ్ వల్ల మ్యాచ్ అనేది చాలా టైట్గా వచ్చింది. ఫైనల్ లోపల హర్షిత్ రాణా 4 వికెట్లు పట్టుకపోయిండు. దట్స్ రియల్లీ గుడ్ థింగ్. అండ్ మనోళ్ళు బ్యాటింగ్ లోపల మంచి ఓపెనింగ్ స్టాండ్ వచ్చింది గిల్ అండ్ రోహిత్ శర్మ నుంచి. గిల్ అవుట్ అయిన తర్వాత 1 డౌన్ లోపల కింగ్ కోహ్లీ వచ్చాడు. మనోడు 1 రన్ కొట్టి గట్టిగా సెలబ్రేట్ చేసుకున్నాడు, ఎస్ అని చెప్పి. వీళ్ళిద్దరి పార్ట్నర్షిప్ 100+ రన్స్ పార్ట్నర్షిప్ జరిగింది. ఈ ప్రాసెస్ లోపల రోహిత్ శర్మ 121 రన్స్ కొట్టి ఆయన ఇంటర్నేషనల్ క్రికెట్ లోపల 50 సెంచరీస్ కొట్టాడు. అండ్ కింగ్ కోహ్లీ ఆ 70 రన్స్ కొట్టడం వల్ల ఈ ఓడిఐ హిస్టరీ లోపల సెకండ్ మోస్ట్ నెంబర్ ఆఫ్ రన్స్ కింగ్ కోహ్లీ పేరు మీదకి వచ్చేసింది, సర్పాసింగ్ కుమార సంగక్కరస్ రికార్డ్. ఓకే, సో అట్లా మనము ఓన్లీ ఒక్క వికెటే లాస్ అయ్యి మ్యాచ్ గెలిచేసినాం. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అండ్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ 2 కూడా రోహిత్ శర్మకు వచ్చినాయి. వల్ల ఆస్ట్రేలియా ఉమెన్స్ టీమ్ అండ్ సౌత్ ఆఫ్రికా ఉమెన్స్ టీమ్ మ్యాచ్ లోపల ఆస్ట్రేలియా ఉమెన్స్ టీమ్ గెలిచేసింది. అలానా కింగ్ వాళ్ళ ఆస్ట్రేలియా లెగ్ స్పిన్నర్ 7 వికెట్స్ తీసుకుంది. ఇవాళ జరిగింది మ్యాచ్. సో ఇవాళ జరిగింది కదా, నిన్న వెస్ట్ డే ఉండే వాళ్ళకి. సో వాళ్ళు అట్లా వెస్ట్ డే ఉన్నప్పుడు కొంతమంది ఆస్ట్రేలియన్ క్రికెటర్స్, ఉమెన్స్ క్రికెటర్స్ అట్లా బయటకు వెళ్ళిందంట కాఫీ తాగడానికి. ఆ ప్రాసెస్ లోపల ఒక కాఫీ షాప్ లోపల కొంతమంది హరాస్ చేసిందంట. వాళ్ళు కంప్లైంట్ ఇవ్వచ్చారు అండ్ దే గాట్ అరెస్టెడ్ యాజ్ వెల్. ఓకే, అండ్ ఇంకా చూసినట్లయితే న్యూజిలాండ్ టాల్ ఫాస్ట్ బౌలర్ ఉన్నారు కదా జామిసన్. సో జామిసన్ బేసిక్గా ఇంజురీ జరిగింది, ఆయన నెక్స్ట్ ఓడిఐ సిరీస్లో ఉండట్లేదు, అది అఫీషియల్గా కన్ఫర్మ్ అయింది.